ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఉప్మా రవ్వ నీటిలో వేయండి. అది ఉండలు కట్టకుండా ఉండాలి. అంటే గరిటతో తిప్పుతూ ఉండాలి. సరేనా? ఓకే నిలవేణి. అది కొంచెం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. అలాగే నిలవేణి. ఉప్మా అయిపోయిందిగా. ఇక పూజ మొదలు పెడుతున్నాను, రండి. వస్తున్నా 2 నిమిషాలు. కుక్టేష్, ఇదంతా జాగ్రత్తగా ఓ బౌల్లో తీసిపెట్టు. అలాగే. ఓకేనా? సరే, నేను మళ్ళీ వస్తాను. సరే సరే. అయ్యగారు, హారతి తీసుకోండి. కాదంబరి, హారతి తీసుకో. పూజ అయ్యాక ముత్తైదువులకి వాయినాలు ఇవ్వాలి. కాదంబరి అమ్మగారు, కాంచనమ్మ గారు, మీకు వాయినం ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి ఇవి స్వీకరించి నన్ను ఆశీర్వదించండి. ఏంటి? నేను నిన్ను ఆశీర్వదించాలా? అవునమ్మగారు, నా పసుపు కుంకుమలు బలంగా ఉండాలని నన్ను ఆశీర్వదించండి. నీ స్థాయేంటి, నా స్థాయేంటి? నువ్వు నాకు వాయనవిస్తే తీసుకుని నేను ఆశీర్వదించాలా? కాదంబరి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇందులో అర్థం కావడానికి ఏముందండి?
దాని పసుపు కుంకాలు చల్లగా ఉండాలని నేను దీవించాలా? నీకు మతిపోయి మాట్లాడుతున్నావు కాదంబరి. నీలవేణి పసుపు కుంకుమలు బలంగా ఉండాలంటే అర్థం ఏంటి? తారక్ ఆయుష్ బాగుండాలని దాని అర్థం. ఈ పూజ చేసింది నీలవేణి కోసం కాదు, నీ కొడుకు కోసం. నీ కొడుకు మీద ప్రేమ ఉంటే నీలవేణిని ఆశీర్వదిస్తాం. అమ్మగారు, ఈ వాయినం తీసుకోండి. నా కొడుకు ఎప్పుడూ చల్లగా ఉండాలి. అమ్మగారు, మా తారక్ ఎప్పుడు బానే ఉంటాడులే. తారక్ సార్, పూజ అయిపోయింది. నా కొడుకుని ఎంత గొప్పగా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ వాడి జీవితంలో మాత్రం నువ్వు ఎప్పటికీ ఉండకూడదు. నిన్ను వాడి జీవితంలో నుంచి వీలైతే ఈ లోకం నుంచి పంపించేస్తాను. నా కొడుక్కి భార్యగా, ఈ ఇంటి కోడలిగా నువ్వు ఉండడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఉప్మా రెడీ. ఆకలి వేసిన వాళ్ళు, అదృష్టం ఉన్న వాళ్ళు వచ్చి తినొచ్చు. బామర్దుండిన జీడిపప్పు రెడీ అయిపోయింది. పదండి వెళ్ళి తిందాం.